శివరాత్రి ఉపవాసం ఎలా ఉండాలి అనేది చాలా మందికి వచ్చే డౌట్. దీనికి శరీరం సహకరించే విధానాన్ని బట్టి ఉపవాసం ఉండాలి అని పండితులు చెప్పే మాట. ఉపవాసం అంటే ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. నిర్జల ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. ఇది కష్టంతో కూడుకున్నది. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఫలహార ఉపవాసం చేయొచ్చు. అంటే పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఉపవాసం ఉండటం. ఒక పూట ఉపవాసం అంటే ఒక పూట మాత్రమే తినడం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే కఠినంగా ఉపవాసం చేయాలి. డయాబెటీస్, బీపీ, గర్భిణీలు, వృద్ధులు డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఉపవాసాలు ఉండాలి. ఇక్కడ ఒక మాట స్పష్టం: శివుడు కఠినతను చూడడు, నిజాయితీని చూస్తాడు. Ready.